అనకాపల్లి జిల్లాలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు భారీ చేపను చేజిక్కించుకునే యత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పూడిమాడుకకు చెందిన ఎర్రయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తుండగా గేలానికి సుమారు 100 కిలోల బరువున్న కొమ్ముకోణం చేప చిక్కింది. తాడుతో బోటులోకి లాగే ప్రయత్నం చేశాడు. చేప బలంగా ఎర్రయ్యను నీటిలోకి లాక్కెళ్లడంతో గల్లంతయ్యాడు. గ్రామస్తులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. పూడిమడక ఉమ్మడి జగన్ నా పేరు. నిన్న మా ఊరు నుండి నిన్న రాత్రి 2 గంటలకి సముద్రంలో వేటకెళ్ళడం జరిగింది. ఆ వేటకెళ్ళిన తరుణంలో ఒక చేప కొమ్ముకోనము 200 కేజీల చేప సుమారుగా ఆ మత్స్యకారుడికి చిక్కడం జరిగింది. ఆ చేప పైకి లాగే తరుణంలో వేరే గేలం వేసి లాగే తరుణంలో చేప మా మత్స్యకారుడికి చేతికి ఉన్న గేలాన్ని తాడుతో సైతం మా మత్స్యకారుని లోనకి లాగి మత్స్యకారుడు గల్లంతయ్యాడు. గల్లంతైన విషయం నిన్న మధ్యాహ్నం మాకు 2 గంటలు తెలిసిన వెంటనే మేము ఫిషరీస్ FDO గారు చెప్పినా సరే అధికారులు ఎవరూ స్పందించలేదు. అధికారులు స్పందించి ఉంటే ఈ పాటికల్లా బాడీ దొరికేదనేసి మా మత్స్యకారులు అనుకుంటున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు కొమ్ముకోణం చేపతో ప్రమాదం పొంచి ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. 80 కేజీల నుంచి 250 కేజీల బరువు ఉండే కొమ్ముకోణం చేప చాలా వేగంగా ఈదుతుందని అంటున్నారు. వలల్లో చిక్కుకున్న చేప వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, గాలానికి చిక్కుకున్న చేపకు స్పేర్ గాలం వేయకపోతే మనుషులను సైతం లాక్కుపోతుందని అంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సమీపంలోని పూడిమడకలో వేటకెళ్ళినటువంటి మత్స్యకారుడు అటు కొమ్ముకోణం ఆ చేపకు బలయ్యి లోపలికైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వేటాడుతున్నటువంటి సమయంలో తాడు చిక్కుకోవడంతో దాంతోపాటు మత్స్యకారుడు మొత్తం అంతా సముద్రంలోకి వెళ్ళి గల్లంతయ్యారు. అసలు ఇప్పటి వరకు అతను ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు కొమ్ముకోణం చేప లక్షణాలు ఎలా ఉంటాయి, అది ప్రమాదకారిగా ఉంటుందా ఏంటి అనేది ఇక్కడ విశాఖకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఉన్నారు. అసలు ఈ కొమ్ముకోణం అంటే చేప అంటే అది ఎట్లా ఉంటుంది, దాని లక్షణం ఎట్లా ఉంటుంది? నా పేరు వీర్రాజు, మాది జాలార్పేట. మేము జాలార్వాడిని, ఒక మత్స్యకారుడిని. దాని లక్షణాలు 4 రకాలండి. 4 అయితే: 1 తెల్ల కొమ్ముడు కొమ్మ, 2 నల్ల కొమ్ము కొనవ, 1 కమ్మలదడి, 1 మామూలు కొనవ. అయితే దీనికి గుచ్చుకుని వెంటనే ఆటోమేటిక్ కొన్ని కొమ్ముకొనవలు నెమ్మదిగా వస్తాయి. కొన్ని కొమ్ముకొనవలు ఏంటంటే పైకి ఎగురుతూ ఉంటాయి. ఎగిరేటప్పుడు అనుకోకుండా అనస్పర్తంగా ఏమైనా సరే తగిలితే గుచ్చుకోవచ్చు. అనుకోకుండా కుర్రడు గాలం గబుక్కను గుచ్చుకో, లేదంటే తాడు చిక్కిడిపోయి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రూపు ఉంటుంది కదా, వెళ్ళిపోవచ్చు. దాని పేరు ఇంగ్లీష్లో మార్లిన్ అంటారు. అయితే ఆ కొమ్ముకొనవ గబుక్కలు లాక్కెళ్ళిపోయిందా లేదంటే అది మనం చూడలేదు. అయితే దాని లక్షణాలు మట్టుకు ఎలాగైనా సరే కొమ్ము గుచ్చుకుంటుంది, లేదంటే మనకు ఇదే తాడు చుట్టుకొని వెళ్ళిపోతుంటుంది. సహజంగా వేటాడేటప్పుడు కానీ లేదా గేలాలు వేసినప్పుడు కానీ గేలాలకి చిక్కుకుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒకవేళ చుట్టేసే అవకాశం ఉంటుందా? దగ్గరికి వచ్చేటప్పుడు స్పేర్ గేలం వెయ్యాలి. అయితే ఒకవేళ వెయ్యిన ఏళ్ళ ఆటోమేటిక్గా అది ఎగిరే పద్ధతి ఉంటుంది. ఓన్లీ ఆ చేపకి ఎగురుతుంది పైకి. దాన్ని బట్టి ఏంటంటే కొమ్ము కూడా లక్షణాలు అది నాకు తెలిసి. ఎందుకంటే నేను ఒక జాలార్వాడిగా చెప్తున్నా, ఒక వేటగాడిగా. అంటే దీంట్లో రంగులు ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా? కనిపించేది ఒకవేళ కనపడడం కానీ గేలానికి పడింది లాగి బయటకు వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అది దాడి చేసి ఎదురు తిరిగేది ఏమైనా ఉంటుందా? చేసింది దగ్గరికి వచ్చింది సార్. అది నేను ఏంటంటే మత్స్య పారిశ్రామిక సంస్థ జనరల్ సెక్రటరీని, మాజీ జనరల్ సెక్రటరీని మాట్లాడుతాను. కే జగదీష్ నా పేరు. అయితే అది కొమ్ముకొన లాగి దగ్గరికి వచ్చింది, తన బోర్డు దగ్గరికి వచ్చింది. రావడంతో పాటు ఫేర్ ఊకులు ఉంటాయి. ఫేర్ ఊకులు అంటే పెద్ద ఊకులు ఉంటాయి, అంతే ఊకులు. ఆ ఊకేసినట్టునే ఊకేసి లాగ్గానే అది మరి దాని స్పీడ్ ఆపలేమండి. ఎంత అండి, 50,000 60,000 వస్తుందండి. అది చాలా పెద్దవి ఎక్కడికెక్కడికి ఉంటాయండి. ఇంత వలము, ఇంత ఇటును అంత పెద్ద చేపలు ఏంటంటే అది వచ్చినట్టు ఊకేయగానే అది లాగేసింది మొత్తం. దాని స్పీడ్ ఎక్కువైపోయింది. లాగడంతోనే మన తాడు ఉంటుంది కదా, మన ఊకుతో తాడు, ఆ తాడు కాళ్ళు చుట్టుకుపోయి ఏంటంటే నీటిలో పోయాడు. దాని స్పీడ్ తట్టుకోలేకపోయాడు. అంటే అసలు అది ఎంత బరువు ఉంటుంది ఇంచుమించు ఒక్కొక్క చేప వెయిట్? పెద్దదైతే ఎంత ఉంటుంది? 80 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 250 వరకు కూడా పెరగవచ్చు. చాలా పెద్ద సైజు ఉంటుంది. అయితే ఇక చూస్తే నాకన్నా హైట్ కూడా ఉంటుంది. అది మినిమము నాకు తెలిసి 8 ఇంచి, అదే 8 అడుగులు
10 అడుగుల వరకు కూడా తిరుగుతుంది ఆ చేప. అది డేంజరస్ ఫిష్ అది. కాకపోతే ఏంటంటే దాన్ని పట్టడం చాలా జాగ్రత్తగా పట్టాలి. దగ్గరికి వచ్చి వీటిని వల్లతో పట్టరా మామూలు గేలాల మీదనా? పడతారు వలతోటి. అంటే దానికి గిల్లెట్ అంటారు, దాన్ని ఉన్నాడు దానికి గిల్లెట్ అంటారు. ఆ గిల్లెట్ వేసేట మెత్తన వల్ల వేసేటప్పుడు ఆటోమేటిక్ దానికి చుట్టుకుంటుంది. దానికి చుట్టుకుంటే దాన్ని ఏం చేయలేరు, ఇంకా అది చచ్చేటట్టు అయితే మనకి మనిషికి ఊరేసేటట్టే చనిపెట్టేట అది వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది చాలా డేంజరస్ చేప. అందులో 4 జాతులు. ఒకటి తెల్లకొమ్ముకోనం అంటారు. అంటే ఇంకొకటి ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వెళ్ళినటువంటి మత్స్యకారుడు వెళ్ళిపోయాడు అంటే ఒక గేలం వేశారు, ఆ గేలానికి చిక్కుకున్నటువంటి ఆ కొమ్ముకోణం దానికి పడింది, లాగే సమయంలో దగ్గరికి వచ్చింది. అంటే దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని వెయిట్ ఆపాలన్నా మళ్ళీ ఇంకొక గేలం దానికి లింక్ చేయాల్సి ఉంటుందా? వెయ్యాలి. దానికి కంపల్సరీ ఏంటంటే స్పేర్ గేలం ఒకటి ఉంటుంది, ఇలాగ ఉంటుంది, కర్రకి ఒక గేలం ఉంటుంది, దాన్ని వేసి పైకి లేపాలి. ఒకవేళ లేవని వేళ దానికి ఎప్పుడైతే మనం నిప్పు కలిగిందో తగలేదు అనుకోండి, ఎంత ఫాస్ట్ అయిపోతుంది, స్పీడ్ అయిపోతుంది, దాన్ని మనం తట్టుకోలేము, ఆటోమేటిక్గా మా చేతులు కూడా పగిలిపోయి. అంటే అసలు అది సముద్రంలో వాటర్లో మీరు బోట్లలో వెళ్తూ ఉంటారు కదా, అవి బోట్లలో కానీ తెప్పల్లో కానీ వెళ్ళినప్పుడు అది ఎంత వేగంగా వెళ్తుంది అసలు? అది దాని స్పీడ్ ఎట్లా? చాలా ఫాస్ట్ అండి. అసలు దాని స్పీడ్ అంటే మనకు చెప్పలేము. ఒక కార్గో షిప్ కూడా దాన్ని అసలు ఆపేది అంత ఫాస్ట్గా వెళ్తుంది. దాని స్పీడ్ అంటే ఎవరు ఆపలేదు, దాన్ని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది లాగేవాడికి పట్టుకునేవాడికి తెలుస్తుంది. ఆ భారం తట్టుకు కొనుక్కోసారి మాకు చేతున్న తాళ్ళు కూడా తెగిపోతాయి. అంటే ఇప్పుడు వెళ్ళినటువంటి మత్స్యకారుడు గల్లంత అయినటువంటి ఎర్రాజీ, ఇప్పుడు ముఖ్యంగా చూస్తే అతనికి సంబంధించి పెద్ద బోట్లో వెళ్ళి ఇలా జరుగుతుందా, లేకపోతే చిన్న చిన్న బోట్లలోనే ఇలా వేటాడతారా? చిన్న బోట్ అని కాదు, పెద్ద బోట్లో కూడా ఆటోమేటిక్గా 2-3 సార్లు జరిగాయి. ఎందుకంటే మేము వెసలో చేసాము. అది ఏంటంటే పెద్ద బోట్లో కూడా చాలాసార్లు జరిగి చనిపోయి ఒక ఆయన కన్ను కూడా పోయింది లాస్ట్ టైం. అది కూడా చెప్తాను, 2005లో ఒక ఆయన కన్ను కూడా పోయింది. అది ఏంటంటే దగ్గరికి వచ్చి టప్పన గేలం తులిపోయి కన్ను తెలిసి కన్ను పోయింది ఒక కుర్రోడికి. ఏంటి ఆ కంపెనీ పేరు కూడా చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు తరచూ మత్స్యకారులకు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అంటే ఇవి కేవలం లాక్కెళ్ళిపోవడమేనా, లేకపోతే వేటాడుతున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసి ఎక్కడైనా పొడవడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తారు? అదే పొడిసాయి, కానీ అది చాలా తక్కువ, అది ఆటోమేటిక్గా చనిపోతుంది. ఏది మన దీన్ని బట్టి ఉంటుంది, మన హ్యాపీ మన ధైర్యం బట్టి ఉంటుంది. అంతే మించి అందులో ఇంకేమీ లేదు. కాకపోతే చనిపోవడం అనేది మనిషి అనేది చాలా కష్టం. నీటిలోనే ఆటోమేటిక్గా తుఫానికి గాలి వాతావరణ ప్రకారం చనిపోవడం కామన్. అదేంటంటే చేపల మూలంగా చనిపోవడం అంటే చాలా కష్టం. నాకు తెలిసి దొరికే అవకాశం ఉంటుంది, ఇది ఆ లోపలికి లాక్కెళ్ళిపోయి ఉండడం వల్ల ఇంకా అవకాశం అంటూ నాకు తెలిసి ఉండదండి, దొరికే అవకాశం. ఎందుకంటే ఆయన ఏదో చేపలు తినేస్తాయి, చిన్న చేపలు తినేస్తే దొరికే అవకాశం అంటూ లేదండి. అది అంటే పైనే అంటే వాటర్ పైనే ప్రయాణం చేస్తుందా చేప, లేకపోతే లోపలికంటూ వెళ్తుందా? లోనికి వెళ్తుంది, కిందకు వస్తుంది సార్. అది ఎక్కువ శాతం పైన తిరుగుతుంటుంది, ఎందుకంటే చిన్న చిన్న చేపలు తింటూ బ్రతుకుతుంటుంది, మేదలు గెంతు ఉంటుంది. అది చాలా డేంజరస్ ఫిషే, అది కాస్ట్లీ ఫిష్ కూడా అనేది. అది ఎక్కువ వాళ్ళు తైవాన్ థాయిలాండ్ వాళ్ళు ఎక్కువ దాన్ని వాడుతూ ఉంటారు. దాని ఎక్స్పోర్ట్ ఫిష్, అది ఎక్స్పోర్ట్ ఫిష్, దాని పేరు మార్లిన్ అంటారు. అదే చాలా ఎక్స్పోర్ట్ ఫిష్, చాలా కాస్ట్ కూడా. మన దగ్గర సేల్ చీప్గా తీసుకుంటారు. తినడానికైనా లేకపోతే ఏమన్నా మెడిసిన్లో అట్లాంటి వాటిలో యూజ్ చేయడానికి సంబంధించి తినడానికి చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. చైనా, థాయిలాండ్, తైవాన్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. హోమన్ ఒకటి ఎక్స్పోర్ట్ అవుతుంది. అది ఓన్లీ తింటామని కాదు, మెడిసిన్ వాడతారో మనకు తెలియదు, కానీ తింటాను మేము కూడా తింటాం ఆ చేప. అది చాలా టేస్ట్గా ఉంటుంది ఆ చేప కూడా. అంటే ఇక్కడ మత్స్యకారులు చెప్తున్న వివరాల ప్రకారం చూసినా కూడా కొమ్ము కోణం అనేది చాలా డేంజరస్ ఫిష్. ఇంచుమించుగా 80 కేజీల నుంచి 100, 200, 250 కేజీల వరకు కూడా అది సైజు పెరుగుతుంది. 8 నుంచి 10 అడుగుల వరకు కూడా ఉంటుందనేది వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం. ఒకవేళ గేలాలేసి దాన్ని పట్టినటువంటి సమయంలో చాలా ఈజీగా లాక్కెళ్ళిపోతుంది. ఒకవేళ దాన్ని బయటికి లాగే సమయంలో స్పేర్ గేలం వేయకపోయినా, లేదా తాడు చేతులకు కానీ కాళ్ళకు కానీ చుట్టుకున్నా కూడా ఖచ్చితంగా సముద్రం లోపలికైతే తీసుకెళ్ళిపోతుంది. ఇట్లాంటి ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళు దొరకడం కూడా కష్టం అనేది సీనియర్ మత్స్యకారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఎర్రయ్య ఇప్పుడు ఆ సముద్రంలో వేటాడడానికి వెళ్ళి ప్రస్తుతానికైతే అతను తీవ్రమైనటువంటి ఆ కుటుంబానికి విషాదాన్ని అయితే మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మెరైన్ సంబంధించినటువంటి వాళ్ళు, కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి వాళ్ళు అతని గురించి వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దొరకడం కూడా కష్టమని స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.